రాజమహేంద్రవరం ఆగస్టు 16 స్వాతంత్ర్య సమరయోధుడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సర్దార్ గౌతు లచ్చన్న 117వ జయంతి సందర్భంగా రాష్ట్ర బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ సంఘం నాయకులు ఘన నివాళి అర్పించారు. ఆదివారం వై జంక్షన్ వద్ద ఉన్న సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహానికి సంఘ వ్యవస్థాపక అధ్యక్షుడు సానబోయిన రామారావు, చైర్మన్ గుమ్మడి సమర్పణరావు, వైస్ చైర్మన్ ఎల్వి ప్రసాద్, జిల్లా అధ్యక్షుడు బి జార్జ్ ఆంటోనీ తదితరులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో సంక్షేమ సంఘం నాయకులు కె సంజీవరావు, మట్టపర్తి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. సర్దార్ గౌతు లచ్చన్న గారి 117వ జయంతి కార్యక్రమాన్ని రాయమండ్రిలో అతి ఘనంగా జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నాయకులందరూ ఇక్కడ సమావేశమయ్యి లచ్చన్న గారికి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంలో రాయమండ్రికి గౌతు లచ్చన్న గారితో చాలా అవినాభావ సంబంధం ఉండేది. బీసీలని, ఎస్సీలని అందరినీ కూడగట్టి సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి అనేకమైన కార్యక్రమాలు ఆయన చేయించారు. అలాగనే స్వతంత్రం తీసుకురావడానికి స్వతంత్ర పోరాట యోధుల్లో అగ్రగణ్యుడు మన లచ్చన్న గారు. అలాగే సర్దార్ అనే బిరుదుని ప్రజలిచ్చిన బిరుదు దీనికి. సర్దార్ అనే బిరుదు కొంతమందికి బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, కానీ బ్రిటిష్ వాళ్ళు ఇచ్చింది కాదు. ప్రజలతోటి సర్దారాన్ని తెచ్చుకున్న వాళ్ళు ఇద్దరు ఉన్నారు, దాంట్లో ఈయన ఒకరు. అందువల్ల అంత గొప్ప వ్యక్తికి రాజమండ్రిలో నివాళులు అర్పించడం, ఆయన జయంతి జరుపుకోవడం మా రాష్ట్ర బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అందరికీ కూడా ఆనందంగా ఉందనేది తెలియజేస్తున్నాను. మా ఎల్వి ప్రసాద్, వైస్ చైర్మన్ మాట్లాడుతున్నారు. ఈరోజు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గత 30 ఏళ్ళుగా గౌతు లచ్చన్న గారిదే కాదు, అంబేద్కర్దే కాదు, ప్రతి పద్దాంతి ప్రతి రోజులే మేము ఘనంగా చేసుకుని ఎస్సీ, ఎస్టీలని దాంట్లో సానపైన రామారావు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం చేస్తూ మా యొక్క బీసీ, ఎస్సీ, ఎస్టీ ఘనంగా ఈ యొక్క గౌతు లచ్చన్న గారి 117వ జయంతిని చేయుటకు మాకు అవకాశం ఇచ్చిన ఈ యొక్క రాజమండ్రి నియోజకవర్గ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ప్రజలకు నమస్కారం. తెలియజేస్తున్నాను. మా ఎల్వి ప్రసాద్, వైస్ చైర్మన్ మాట్లాడుతున్నారు. చెప్పండి మరి. చాలా ఘనంగా చాలా ఆనందంగా ఉంది. కారణం ఏంటంటే ఆయన యొక్క సేవను గుర్తించి ఇవాళ ఎంతమంది సముద్రంలోకి రాజమండ్రిలో ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళు అందించడం